హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఇలా బతుకమ్మ పండుగ అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఎట్లా జరుపుకుంటున్నారో ఏమో అందరూ. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఫామ్ దగ్గరికి వచ్చిన. ఫామ్ దగ్గర ఆవులు కోళ్ళని చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత ఇంటికి పోయి బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. పువ్వులు కూడా తీసుకుపోయినా, నిన్న సాయంత్రం తీసుకుపోయినా. అందరూ 1 year నుంచి వెయిట్ చేస్తుంటారు. 1 year నుంచి వెయిట్ చేసి ఒక రోజులో అయిపోగొట్టుకుంటారు బతుకమ్మ పండుగ. అండ్ ఇవాళ మన చేను దగ్గర కూడా ఎక్కడ చూసినా ఫుల్ ఫాగ్ ఉన్నది. గుట్టల పొండి చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మొత్తం ఎడ్జ్ చూసినా వైట్ కలర్ కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి కారణం నిన్న మొన్న 2 రోజుల నుంచి వర్షం పడ్డది. సో ఇవాళ వర్షం లేదు, ఏం లేదు కదా. అండ్ ఇవాళ సూర్యుడు కూడా బయటకు వెళ్ళింది. చూడండి, నా ఫేస్ మీద మీకు రేస్ కనిపిస్తుంటాయి సూర్యుని. ఇప్పుడైతే ప్రజెంట్ మన కోళ్ళని ఇచ్చిపెడదాం. కోళ్ళని ఇచ్చిపెట్టిన తర్వాత మిగతా ముచ్చట మాట్లాడుకుందాం. సిమెంట్ తోడు ఇట్లా తయారు చేసినాం, అది బుక్కడానికి వీలు ఉండాలని. ఇట్లా 2-3 ప్లేస్లలో పోయాలి. ఇట్లా పోయకుంటే మొత్తం బొచ్చుకుంటాయి. ఆవు పాలు వెండుకోవాలి. దిస్ మిల్క్ ఫర్ అస్. ఇవి మనకు ఇంటికి సరిపోతాయి. సో ఇప్పుడైతే డైరీకి పోతలేం, డైరీకి పోసులు బంద్ చేసినాం. ఒకటే ఆవు ఉన్నది, లాయకిచ్చి పెడుతున్నాం మొత్తం అయితే ఇంటి మందం తీసుకొని. కొన్ని బంతి పువ్వులు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా తీసుకుపోవాలి ఇంటికి. ఫామ్కి బయట ఉన్నాయి మొత్తం, నిన్ననే దింపకపోయినా. లోపల ఉన్నాయని ఇవాళ దింపకపోవాలి. దసరా కదా, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటాయి. ఎవరో ఒకరు చూసిరంటే కళ్ళు వట్టిగా ఉన్నాయి, తీసుకొని పోతారు. అందుకే బయట మొత్తం దింపకపోయినా. ఇప్పుడు ఈ లోపల కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం దింపుకొని తీసుకుపోవాలి, బతుకమ్మ విరవాలి. మంచిగా పూసినాయి ఈసారి పెద్దగా. ఇది బంతి పువ్వు ఒక్కొక్కటి చూడండి. ఇవి బంతి పూలు, ఈ సంచి మొత్తం బంతి పూలే. బతుకమ్మ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. ఫస్ట్ గుమ్మడాకులు వేసినాం. గుమ్మడాకుల మీద దారాలు ఎత్తారు. ఇప్పుడు ఇట్లా దారాలు వేయాలి, 4 దారాలు, 4 పక్కల 4. దీని మీదకి వెళ్ళి ఫ్లవర్స్ తోటి పెంచుకుంటూ రావాలి. ఫస్ట్ తంగడి పువ్వు తర్వాత ఇంకొకటి పెట్టుకుని రావాలి. గునుక పువ్వు మొత్తం ఇట్లా కడి చేయాలి. కొసరి ఇట్లా కడి చేస్తే కలర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇదేమో నైట్ మడత పెట్టినాం, పట్టుకొచ్చు గునుక పువ్వు. బతుకమ్మ వేర్చి స్టార్ట్ చేసినాం ఇప్పుడే. సో తంగడి పువ్వు దాకా అయిపోయింది. తంగడి పువ్వు తర్వాత ఇక మళ్ళీ గునుక పువ్వు, పట్టుకొచ్చు పువ్వు, బంతి పువ్వులు ఇట్లా ఇంకొకటి వరుస పెట్టుకుంటూ పోవాలి మీ దాకా. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపెడతా. మన బతుకమ్మ మొత్తం పేర్చుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ దుర్గమ్మ ముందట పెట్టినాం. మొత్తం 15 వరుసలు వచ్చింది బతుకమ్మ వేర్చడానికి. కింది తంగడి పువ్వు నుంచి పైన గుమ్మడి పువ్వు వరకు. ఎప్పుడైనా కానీ సేమ్ ఇంత పెద్ద వేస్తాం. లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఫోటోలు కూడా స్క్రీన్ మీద వేస్తా చూడండి. బతుకమ్మ పండుగ అనగానే మన ఫస్ట్ గుర్తుగా వచ్చేది సత్తిపిండి, ఇంకా తర్వాత గారెలు. సో ఇప్పుడు నా చేతిలో సత్తిపిండి ఉన్నది. ఇది ఏంటంటే పెసర సత్తు. దీన్ని మేము గిరిన్లో పట్టేయకుండా డైరెక్ట్ ఇసురుతాం. అంటే ఇసురవుతు ఉంటుంది కదా మామూలుగా మన ఇళ్ళల్లో, ఆ ఇసురవుతు మీద ఇసిరింది. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే ఇసురుకుంటాం. టేస్ట్ మంచిగా ఉంటుంది. యాక్చువల్గా టేస్ట్ మంచిగా ఉంటుంది అట్లా ఇసిరినప్పుడు. ఆయన కొంచెం రవ్వలాగా ఉంటుంది, క్రిస్టల్ ఉండి అది తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇవాళ సద్దులు కదా, రోట్లో పల్లీలు దంచి పల్లి సత్తు చేస్తారు. పల్లీలను బెల్లం కలిపి దంచి, అది ఇంకా రెడీ కాలేదు. आवी गरबानी रात आवी रे
బయలుతున్నది దరిసాయల్లో గాయక్క మంకాల వియాలో కుదిర్చి కట్టిన వియాలో కుదిర్చి కట్టిన వియాలో కుర్రవాళ్ళలే వియాలో అదేమో సత్తు పెట్టిరు ఘోరంగా ఉంది సత్తు పల్లి సత్తు పల్లి సత్తేనా పల్లి కాదు బిల్లి కాదు ఎట్లుంది బతుకమ్మ మస్తుంది అది సత్తే అంత మేము కూడా కాపాలని కట్టుకుంటుంది నిమ్మ పండులో జాజి నిమ్మల సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది మన బతుకమ్మ పండుగ పల్లెటూళ్ళలో అయితే ఇట్లా జరుగుతుంది. అంటే నేను ఎక్కువ ఏం చూపించలేదు అనుకోరి, కానీ జరిగేది అయితే ఇదే. సో ఇది బ్లాగ్ ఇక్కడితో సమాప్తం. రేపు మళ్ళా ఇంకో బ్లాగ్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.